ఉద్యమకారుల గౌరవం కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రజావాణిలో కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు భోగే పద్మ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన ఉద్యమకారులకు గౌరవం దక్కాలంటూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రత్యేక కమ్యూనిటీ హాల్ను నిర్మించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఉద్యమకారుల సమావేశాలు, అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలకు శాశ్వత వేదిక అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కోరింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు దేవ అనసూయ, కనకయ్య, శ్రావణ్, సుశీల తదితరులు పాల్గొన్నారు. నా పేరు భోగే పద్మ. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా ఉన్నాను. గత 6 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లాలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసము అల్పేరుగాని పోరాటం చేస్తూ ఉన్నాము మా సంఘం ద్వారా. మరి తెలంగాణ ఉద్యమకారులు రోడ్డున పడ్డారు, నానా అవస్థలు పడుతూ ఉన్నారు, ఇవాళ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని ఎప్పటికప్పుడు మా సంఘం ద్వారా మరి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూనే ఉన్నాం. ఇవాళ మేము చేసిన పోరాటానికే ఇవాళ గుర్తింపు కమిటీ, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వేసి ఇవాళ ఉద్యమకారులకు న్యాయం చేస్తానంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం అల్పేరుగాని పోరాటం చేసిన మా సంఘం సభ్యులు ఇవాళ మేము కూసుందామంటే మాకు జానడి జాగలేక, ఇవాళ మాకంటూ ఒక స్థలం లేక మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మా సంఘం ద్వారా వేలాది మంది ఉద్యమకారులను చైతన్యవంతులను చేసి ఉద్యమకారుల హక్కుల కోసం కొట్లాడుతున్న మేము ఇవాళ రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంది. మరి ఎవరికి చెప్పుకోవాలి తెలంగాణ ఉద్యమకారుల బాధలు? కాబట్టి ఇవాళ కలెక్టర్ గారికి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి వారికి మా విన్నపం చేసుకున్నాం. మా సంఘం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రిజిస్ట్రేషన్ నంబర్ 859 రిజిస్ట్రేషన్ చేసుకొని సంఘం ద్వారా మరి తెలంగాణ ఉద్యమకారులను చైతన్యవంతులను చేస్తూ ముందుకు పోతున్న తరుణం కాబట్టి మా కూర్చోవడానికి, మేము కూర్చొని మాట్లాడుకోవడానికి, మరి జీవితాలు మరి బారిన పడ్డ అవస్థలు పడుతున్న జీవితాలను ధైర్యవంతులను చేయడానికి అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక కమిటీ హాలు మాకు కేటాయించాలి, స్థలం కేటాయించి దానికి సంబంధించిన నిధులు కేటాయించాలని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు కూడా మరి స్పందించాలని కోరుకుంటా ఉన్నాం. మాకు రిసిప్ట్ అయితే ఇచ్చారు, ఇక రిసిప్ట్ ఇచ్చారు. ఖచ్చితంగా మేము స్పందిస్తామని వారు కూడా మాట ఇచ్చారు. ఖచ్చితంగా మాకు వాళ్ళు సాయం చేయాలని, ఉద్యమకారులను మరి వాళ్ళు పట్టించుకుంటే బాగుంటుంది, మేము ఇలా రోడ్డున పడ్డాం కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని మరి తెలియజేస్తూ, నా పేరు భోగే పద్మ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్. జై తెలంగాణ.